జే డ్రైవర్స్ అన్న పులివెందుల గంతా బంతా వేసుకొని ఎక్కడికి బాగా వెళ్తున్నారు అనుకుంటున్నారా? డ్యూటీ అయితే మారేసా. మేమైతే కన్నా వేరే బండి అయితే ఎక్కేసి ఇంకా మళ్ళీ యథాపకారం మన బూడిది ఇది ఎర్రగుంట్ల సర్కిల్ అనేది. ఇలా ఎందుకు వీడియో తీసి పెడతానా అనేది మీకు తెలుసు. మా ఫ్రెండ్ అయితే ఈ రోజు నుంచి నాతో పాటు జర్నీ చేస్తాడు. శివ పేరు. ఇది వచ్చి చిలంకూరు దగ్గర నుంచి మన థర్మల్ ఫ్యాక్టరీకి ఎట్లా పోవాలి, రోడ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఈ వీడియో. రోడ్ అయితే మొత్తం అంతా బాగుందన్న. కొంచెం ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర మాత్రమే ఈ అండర్ పాస్ దగ్గర రోడ్ అయితే కాస్త ట్రబుల్ ఉందన్నమాట. ఈ చూపిస్తానండి అండర్ పాస్ అది. ఇలా అయితే మనం థర్మల్ ఫ్యాక్టరీకి మొత్తం ఈ బూడిది కాడి నుంచి ఈ లోడ్ తీసుకొని హైదరాబాద్కి అయితే మనం వెళ్ళాలన్నా. చూడండి, పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది మొత్తం చూడండి, ఇదంతా థర్మల్. ఇక్కడి నుంచే మనకు పవర్ ప్లాంట్ అనేది, కరెంటు అవన్నీ మనకి ఇక్కడి నుంచే వస్తాయన్నమాట. దాదాపు అంటే టిప్పర్లు ఎక్కువ ఇక్కడి నుంచి ఫ్యాక్టరీలకు ఈ ఫ్రయాస్ అనేది తోలుతూ అంటారు. మొత్తానికైతే మనమైతే మన బండి అయితే లోడ్ వేయించుకొని మనమైతే హైదరాబాద్కి అయితే బయలుదేరుతామన్నా. చూడండి, ఫ్లయాస్ అంటే బాడీకి ఇట్లా హైట్గా వస్తుంది. ఇక్కడ ఉండే డస్ట్కు ఇక్కడ మనం చేసే పనికి ఆడికి సరిపోతుందన్న. నైట్ అంతా జర్నీ ఫుడ్ తినేసి మేమైతే నన్నూరు టోల్గేట్ దగ్గర, ఇది కర్నూలు ఫ్లైఓవర్ బ్రిడ్జి అన్న. ఎందుకంటే ఇక్కడ హెవీగా స్పీడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. మాకైతే మళ్ళీ మా కష్టాలు అయితే తప్పలే. పంచరు దారిలో బాగా తెల్లారుజామున పంచర్ అయింది. ఫుల్ అయితే చలి పెడుతుంది. పంచర్ షాప్ వాళ్ళు మాకైతే హెల్ప్ చేసినారు. అన్న ఈరోజు కాదు, మా వల్ల కాదు, చలి ఎక్కువగా ఉంది, మార్నింగ్ వచ్చామంటే ఎట్లా ఒకటి రిక్వెస్ట్ చేసుకున్నాం. అక్కడి నుంచి మా పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ చలికి ఈ నైటు చూడండి మా కష్టాలు ఇంకా పూర్తిగా ఎలా ఉన్నాయి. మంచు ఇప్పుడు ఎలా కురుస్తుందో అనేది ఉంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయినా. ఇక్కడ నుంచి మనమైతే మొత్తానికి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఇది అన్న మా జర్నీ హైదరాబాద్ టు శంషాబాద్. జై డ్రైవర్స్.